హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ 17. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అందరూ అందరూ అంటే అందరూ కాదులేండి, కొందరు అనుకోని పెళ్లి సిరీస్ ని అప్లోడ్ చేయమంటున్నారు. బట్ ఆ సిరీస్ ఏంటంటే స్టార్టింగ్ ఏమో రైటర్ గారు పర్మిషన్ ఇచ్చారు, బట్ ఇప్పుడు స్టోరీస్ కొంతమంది రైట్స్ తీసుకుంటున్నారంట, అంటే వేరే ఆ ప్లాట్ఫామ్ లో వాళ్ళు. సో అందుకని ఆ స్టోరీ వద్దు పెట్టద్దు అన్నారు. నేను కొన్నాళ్ళు పెట్టి కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎపిసోడ్స్ కూడా నా ఛానల్లో ఎక్కువ లేవులేండి, అందుకని తీసేశాను. వద్దు అన్నారు, ఇంకా అందుకని తీసేశాను. అందుకే నేను ఆ స్టోరీ పెట్టమని పెట్టిన కామెంట్స్ కి నేను రిప్లై పెడుతున్నాను, బట్ అది వాళ్ళు చూసుకోవట్లేదేమో, అందుకని వీడియోలో చెప్తే క్లియర్ గా ఉంటుంది కదా అని చెప్తున్నాను. అలాగే ప్రేమ పెళ్లి అనే సిరీస్ కూడా నేను డైరెక్ట్ గా కనిపించి చెప్తున్నాను. ఎటువంటి స్క్రోలింగ్ ఇవ్వట్లేదు, ఎటువంటి టెస్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అది మానిటైజేషన్ కి వెళ్లాల్సిన ఛానల్ కాబట్టి మానిటైజేషన్ కి వెళ్లే వరకు ప్లీజ్ నేను అలా కనిపించి చెప్తాను. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే 500-600 వ్యూస్ వచ్చాయి, బట్ నాకు వాచ్ టైం రాలేదు. మీరు ఎంత తొందరగా వాచ్ టైం అనేది నాకు తొందరగా వచ్చేసిందంటే మానిటైజేషన్ అవ్వగానే సేమ్ ఇలాగే స్క్రోలింగ్ పెట్టి మంచి మంచి సిరీస్ లో అప్లోడ్ చేస్తాను దాంట్లో కూడా. ప్లీజ్ ఇప్పుడు నాకు ఛానల్స్ చాలా ఇబ్బందిగా ఉంది, అసలు వస్తుందో రాదో కూడా మానిటైజేషన్ తెలియడం లేదు, కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. ఇంకా రేపటి నుంచి ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా ప్రేమ పెళ్లి అనే సిరీస్ వస్తుంది. ప్లీజ్ ఖచ్చితంగా కనిపించి వీడియోలు పెడతాను, దానికి మాత్రం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాచ్ టైం చాలా తక్కువ వస్తుంది. వాచ్ టైం ఏంటంటే మీరు ఎక్కువ టైం చూడడం లేదు. ఇప్పుడు ఈ స్క్రోలింగ్ ఏంటంటే నేను 30 మినిట్స్ పెట్టాను అనుకోండి, 12 మినిట్స్ 30 మినిట్స్ నాకు యావరేజ్ వ్యూ డైరెక్షన్ వస్తుంది. అలాగే ఆ ప్రేమ పెళ్లి అనేది నాకు తెలిసి 35 మినిట్స్ పెడుతుంటే మాక్సిమం 5 మినిట్స్ కూడా చూడడం లేదు, నాకు వాచ్ టైం అస్సలు రావడం లేదు. అందుకని ఈరోజు వీడియో పెట్టలేదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, వాచ్ టైం ఎక్కువ వచ్చేటట్టు చూడండి. అంటే మీరు వీడియోని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అలాగా ఏదైనా పని చేసుకున్నప్పుడు వీడియో ఆన్ చేసేసి పక్కన అది వింటూ పని చేసుకోండి. నాకు వాచ్ టైం వస్తుంది, మీకు స్టోరీ విన్నట్టు ఉంటుంది. అదొక్కటే చేయండి ప్లీజ్, ఓకేనా? అలాగే ఈ ప్రేమ పెళ్లి అనే సిరీస్ కోసం సపోర్ట్ చేస్తారా లేదా అని ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అంతలో అభిరామ్ మొబైల్ రింగ్ అయింది. చూడబోతే ఆలియా ఫోన్ చేస్తుంది. టైం 11 దాటింది. ఈ టైంలో ఆలియా చేస్తుంది ఏంటి అని అభి ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు ఆలియా అన్నాడు. ఆ పేరు వినగానే సిరి కళ్ళు తెరిచి చూసింది. ఆలియా అడుగుతుంది, బాస్ మీరు ఇవాళ ఆఫీస్కి రాలేదు, అర్జున్ సార్ కూడా రాలేదు, చాలా మీటింగ్ క్యాన్సిల్ అయ్యాయి, రేపు ప్రోగ్రాం చేంజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది, మీరు బాగానే ఉన్నారా, మీ హెల్త్ ఓకే కదా, నీకేమైనా అయ్యిందేమో అని నాకు కాస్త కంగారుగా ఉంది అని అతడి మీద శ్రద్ధ చూపిస్తూ అడుగుతుంది. అభి చిన్నగా నవ్వి, నాకేం, నేను బాగానే ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, అందుకే ఆఫీస్కి రాలేను, రేపు కూడా అర్జున్ కూడా రాడు, నువ్వు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయి, నేను చెప్పే వరకు ఎలాంటి ప్రోగ్రామ్స్ వద్దు, ఏదన్నా ఇంపార్టెంట్ విషయం అయితే కాల్ చేయి, అయినా ఇంత లేట్ అయింది, ఇంకా నిద్రపోలేదా, ఓకే నిద్రపో, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు. ఆలియా ఫీల్ అవుతూ, సారీ సార్, మీకోసం చాలా టెన్షన్ పడ్డాను, అందుకే టైం ఎంత అయిందో చూసుకోలేదు, అక్కడ మిమ్మల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా, అందుకే టెన్షన్ అనిపించింది, మీ హెల్త్ బాగుంది అన్నారుగా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అభి చిన్నగా నవ్వి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సిరి ఆమె మాటలు, అభిరామ్ రియాక్షన్ చూసి చాలా జెలసీ ఫీల్ అయింది.
ఈ ఆలియా ఏంటి అభి మీద ఇంతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది? అక్కడ తనని ఎవరు చూసుకునే వాళ్లే లేరంట. ఏ నేను లేనా ఏంటి? అయినా ఈవిడ ఎక్కువ చేస్తుంది అని ఆమెను తిట్టుకుంటూ అటూ ఇటూ నలుగుతూ లేచి కూర్చుంది. అభిరామ్ సిరి వైపు చూసి, ఏమైంది సిరి, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అడిగాడు. ఆమె దిగాలుగా అతడి వైపు చూసి, నాకు నిద్ర రావడం లేదు, అభి ఏంటో తెలీదు, చిరాగ్గా ఉంది అని ఆలియాని తలిచి చెప్తుంటే, అభి తప్పుగా అర్థం చేసుకొని నేను గదిలో ఉన్నాగా, అందుకే చిరాకు అనిపిస్తుందేమో, నేనేమైనా చేస్తానని భయపడుతున్నావా? ప్లీజ్ సిరి, నేనేం చెయ్యను, కావాలంటే ఏదో ఒకటి చెప్పి హాల్లో సోఫాలో నిద్రపోతాను. అత్తయ్య వాళ్ళకి నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పి డౌట్ రాకుండా చేస్తాను, నువ్వు నిద్రపో ప్లీజ్ అని అతడు బయటకు వెళ్తుంటే సిరి కంగారుగా అతడికి అడ్డం వచ్చి, సారీ అభి, నాకు మీ మీద డౌట్ లేదు, మీరు నన్ను ఏదో చేస్తారనే ఆలోచన నాకు లేదు, మీరు అలాంటి వారు కాదు నాకు తెలుసు, సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తాను, ప్లీజ్ వెళ్ళకండి ప్లీజ్ అని అతన్ని సోఫాలో కూర్చోపెట్టి ఆమె కూడా అతని పక్కనే కూర్చొని, నిజంగా నాకు నిద్ర రావడం లేదు, స్రవంతి గుర్తొస్తుంది, ఆ ఈడియట్ అఖిలపై కోపం వస్తుంది, అదే సమయంలో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని నేనేదో అనుకుంటున్నా అని ఫీల్ అవుతున్నారు, ప్లీజ్, మీరు అఖిలాంటి వారు కాదు, నాకు తెలుసు, మీ మీద నమ్మకం ఉంది, కానీ ఒక ఆడపిల్ల జీవితం మీదే పూర్తి నమ్మకం ఏర్పడలేదు, అర్థం చేసుకుని మీ ఫ్రెండ్ సిరిని క్షమించండి అని సిన్సియర్గా చెప్తుంటే అభి ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, నీ కళ్ళు చాలా బాగుంటాయి సిరి, వాటిని చూస్తూ లోకాన్ని మర్చిపోతాను తెలుసా, నాకు నీ కళ్ళంటే చాలా ఇష్టం అని ఓపెన్గా చెప్పేశాడు. ఆ మాటలు విని సిరి రెప్పలు వాల్చి చిన్నగా నవ్వింది. ఆమె నవ్వుతూ అడిగింది, నా కళ్ళంటే అంత ఇష్టమా అని. అభిరామ్ సిన్సియర్గా, అవును సిరి, ఎందుకో తెలీదు, ఆ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని నోరు జారి, అవును, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, టాపిక్ ఎటో పోతుంది అనుకుని, ఓకే ఓకే, వెళ్ళి నిద్రపో, అదిగో మిల్క్ వేడిగా ఉంది, తాగు, నిద్రొస్తుంది అంటూ టాపిక్ మార్చే ప్రయత్నం చేస్తుంటే ఆమె నవ్వుతూ, మీరు కూడా చాలా అందంగా ఉంటారు, నిజం చెప్పాలంటే నాకంటే మీరే అందంగా ఉంటారు అనుకుంటున్నా అని ఆమె మనసులో మాట చెప్పింది. అభి ఉలిక్కిపడి ఏంటి అన్నాడు. సిరి తడబడుతూ, నిజం అభి, మీరు నాకంటే బాగుంటారు, టాల్, హ్యాండ్సమ్, సూపర్ కలర్, సూపర్ పర్సనాలిటీ, ఇలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి అంటూ అతన్ని మెచ్చుకుంటూ చివరిగా చెప్పింది. మీ కళ్ళు కూడా ఎంతో నిర్మలంగా ఉంటాయి, నాకు కూడా మీ కళ్ళంటే ఇష్టం, బట్ ఎందుకో తెలీదు, సూటిగా వాటిని చూడలేకపోతున్నా, ఎప్పుడు మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా ఏదో తడబాటు నాకు తెలియకుండానే రెప్పలు వాలిపోతాయి, సరిగ్గా చూడలేకపోయాను అనిపిస్తుంది అని ఆమె ఫీలింగ్ చెప్తుంటే అభి ఎంత సంతోషపడిపోయాడో చెప్పలేం. నిజంగా నా కళ్ళని చూడాలి అనిపిస్తుందా, ఐఎమ్ లక్కీ అంటూ ఆమె కళ్ళలోకి ఇష్టంగా చూస్తూ ఉంటే ఆమె చెప్పినట్టే రెప్పలు వాల్చేస్తూ అవును అని చెప్పింది. అభిరామ్ తన భార్య ఇష్టాన్ని నెరవేర్చాలి అన్నట్టు ఆమెకు దగ్గరగా వచ్చి, ఇలా చూడు ప్లీజ్ అని పిలిచాడు. ఆమె ఏంటి అన్నట్టు చూసింది. అభి ఆమె కళ్ళల్లోకి దగ్గరగా మొహాన్ని ఉంచి, నాకు ఇష్టమైన నీ కళ్ళని నేను రెప్ప వేయకుండా చూడాలి అనుకుంటున్నా, అసలు రెప్పలు వాల్చకుండా చూడగలనో లేదో, నేను చూస్తున్నానో లేదో నువ్వు చూసి చెప్పాలి, అలా అయితే నీకు త్వరగా నిద్రొస్తుంది అన్నాడు. అప్పుడు సిరి, అవునా, సరే అయితే అని అతడి కళ్ళను చూస్తూ ఉంది. ఈసారి ఆమె రెప్పలు వాల్చలేదు. సరికదా, అతడెందుకు తనలా రెప్ప వాల్చడం లేదు అన్నట్టు చూస్తూ ఉంది. కొన్ని క్షణాలు
అలాగే చూసి ఆమెకి ఎంతో ఇష్టమైన అతడి కనులు ఎరిపెక్కడం చూసి, అయ్యో అభి, కళ్ళు మండుతాయి, రెప్పలు వెయ్యి అంటూ చేతులతో కళ్ళని మూసింది. ఆ క్షణం ఆ ఇరువురికి ఎంత పులకరింత కలిగిందో చెప్పలేను. అభిరామ్ నవ్వుతూ, నాకేం కాలేదు సిరి, నీకు ఇష్టమైన నా కళ్ళు నువ్వు కాసేపు సూటిగా చూసావుగా, ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. సిరి గుర్తు చేసుకుంటూ ఉలిక్కి పడింది. అవును, నేను రెప్ప వేయకుండా మీ కళ్ళు చూడగలిగాను. వావ్ అనిపించింది ఆమెకు. అలాగే సిగ్గుపడింది. అందుకే తడబడుతూ, మీరు చాలా తెలివైన వాళ్ళు, నాకేమీ అర్థం కాలేదు తెలుసా, మీ కళ్ళలోకి నేను కూడా చూస్తున్నా అని. నిజంగా భలే తెలివి మీది అని భర్తని మెచ్చుకుంటూ, ఉండండి మిల్కు తెస్తాను అని అతడికి పాలు అందించి ఆమె కూడా తాగుతూ ఉంటే అభిరామ్ నవ్వుతూ, సిరి, మీ తాతగారి ఊరంటే మీకిష్టమా అని అడిగాడు. ఆమె నవ్వుతూ పాలు తాగుతూ, అవునబి, అక్కడ మాకు చాలా పొలం ఉంది, తోటలు ఉన్నాయి, అక్కడంతా నా చిన్నప్పుడు ఆడుకునేదాన్ని. సెలవులు వస్తే ఊరికి వెళ్ళి చెట్టుకు ఉయ్యాల కట్టుకొని ఊగేవాళ్ళం తెలుసా. దొంగ పోలీస్ ఆటలు ఆడుకోవడం, కింద పడి మోకాలు గీసుకుపోవడం, అమ్మ చివాట్లు, నాన్న సపోర్ట్, ఇలా ప్రతి హాలిడేస్ గడిచేవి. నిజం చెప్పాలి అంటే నాకక్కడ చాలా నచ్చేది. ప్రస్తుతం మిస్ చేస్తున్నా అని చెప్పి, ఓకే అభి, నిద్రపో, మార్నింగ్ వర్క్ ఉందిగా అని చెప్పి వెళ్ళి పడుకుంది. అభిరామ్ నవ్వుకుంటూ, నీకు ఇష్టమైంది ఏది, నువ్వు మిస్ చెయ్యవురా, నేనున్నాగా అని మనసులోనే ఆమెకు చెప్పుకొని నిద్రపోయాడు. మరునాటి ఉదయం మేలుకున్న దంపతులకి వసుంధర పట్టుబట్టలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్పింది. అమ్మ ఆర్డర్ ప్రకారం ఇద్దరు రెడీ అయి వస్తున్నారు. ఆ ఇంట్లో హడావిడిగా గెస్ట్లు, ముత్తైదువులు వచ్చి ఉన్నారు. మంగళవాద్యాలు సిద్ధంగా ఉన్నాయి. పురోహితుడు అవధాని పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దంపతులు బయటికి వచ్చేలోగా అర్జున్ మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశాడు. అసలు ఆ గెస్ట్లు, ముత్తైదువులు ఎవరు? వాళ్ళకి విషయం తెలీదు. తెలిసిన సమస్య లేదు అన్నారు అంటే అర్థమేంటి అనుకుంటుంది సిరిచందన. సిరి మనసులో టెన్షన్ పడుతూ బయటకు వచ్చింది. అభిరామ్ నవ్వుతూ ఎంతో కూల్గా వచ్చాడు. అక్కడ జంటకి ఎదురైన గెస్ట్లు, ముత్తైదువులు షాక్ ఇచ్చారు. సిరి అనుకుంది తమ వివాహం జరిగిందని అక్కడి వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంకా దాచే ప్రయత్నం వృధా అని దిగాలుగా చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. అంతా 6 నుండి 12 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు. అంతా నవ్వుతూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. వాళ్ళంతా అభిరామ్ గెస్ట్లు, ఇంకా ముత్తైదువులు అంటే హేమలత పిన్ని, వసుంధర అత్తయ్య, అలాగే ఆ పిల్లల్ని తీసుకువచ్చిన పెద్దలు ఒక 4 ఆడవాళ్లు. వాళ్ళంతా ఆర్ఫనేజ్ నుండి వచ్చారు. అభిరామ్ రిక్వెస్ట్తో ఆ రోజు లంచ్కి పిల్లల్ని తీసుకువచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి తెలీదు. తెలుసుకునే ప్రయత్నం అవసరం వాళ్ళకి లేదు. సో నో ప్రాబ్లం, ప్రాబ్లం సాల్వ్ అన్నట్టు అభి నవ్వుతూ సిరి వైపు చూసి, వీళ్ళే మన అతిథులు, నీకు ఓకేనా అన్నట్టు చూస్తుంటే ఆమె నవ్వుతూ ఆ పిల్లల్ని ముద్దుగా దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఉంది. అంతా నవ్వుతూ ఉన్నారు. అక్కడి పెద్దలు అంతా ఫారినర్స్, సో ట్రెడిషనల్ ప్రాసెస్ వెనక రీజన్ వాళ్ళకి తెలీదు. అభిరామ్ గారు పిల్లల్ని తీసుకురమ్మన్నారు అంతే. ఆయనపై ఉన్న గౌరవంతో అక్కడికి వచ్చారు. అదంతా చూస్తున్న రుద్రవర్మ గారు, బాబు, అభి, వీళ్ళంతా ఏంటి అని అడిగితే అభి నవ్వుతూ, నాకున్న అతిథులు వీళ్ళే మావయ్య, ఆఫీస్ స్టాఫ్ని పిలవలేదు, ఒక పెద్ద ప్రాజెక్ట్ పని మీద అంతా బిజీగా ఉన్నారు, అందుకే నెక్స్ట్ టైం పిలుస్తాను అని సర్ది చెప్పారు. హేమలత గారు నవ్వుతూ, అన్నయ్య గారు, ఇది అమెరికా, ఇక్కడ అన్నీ మనం అనుకున్నట్టు కుదరవు,
మీరు ఈ తంతు ఏదో త్వరగా చేయిస్తే నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయి అని చెప్పింది. ఆయన వసుంధర గారు చిన్నగా నవ్వి సిరి అభిని పక్కపక్కన కూర్చోపెట్టించారు. అవధాని మంత్రాలు చదువుతూ గౌరీ పూజ చేయిస్తూ సిరి చేత కుంకుమార్చన చేయిస్తున్నారు. అర్జున్ అమ్మయ్యా అన్నట్టు రిలీఫ్ గా నిల్చున్నాడు. అక్కడ పిల్లలు ఏం జరుగుతుందో అర్థం కానట్టు వాళ్ళ చుట్టూ కూర్చొని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. అంతలో వసుంధర గారు సిరి మెడలో బంగారు గొలుసు వెయ్యాలి అన్నట్టు ఒక బాక్స్ తీసి ఓపెన్ చేశారు. దానికి నల్లపూసలు తాళి గుచ్చి తిరిగి అమ్మాయి మెడలో వెయ్యాలి అన్నట్టు ఏర్పాటు చేస్తుంటే అభి అడ్డుకుంటూ, అత్తయ్య, ఆ గొలుసు చాలా లావుగా ఇంకా రఫ్ గా ఉన్నట్టుంది, ప్లీజ్, తనకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నేను తెచ్చిన ఈ గొలుసుకి పూసలెక్కించండి అని అడిగాడు. అంతా ముసిముసిగా నవ్వులు నవ్వుతూ అలాగే బాబు అంటూ అందుకున్నారు. సిరి ఆశ్చర్యంగా ఉంటే అభిరామ్ ఆమె మెడలో పసుపు కొమ్ము కట్టి అప్పటి వరకు ఉన్న మంగళసూత్రాలు బయటకు తీశాడు. వాటిని గొలుసు ఎక్కించి అవధాని గారి మంత్రాల నడుమ మంగళ వాయిద్యాల నడుమ అభిరామ్ తిరిగి సిరిచందన మెడలో వేస్తుంటే అందరి చేతిలో ఉన్న అక్షింతలు వాళ్ళ మీద వేస్తున్నారు. పిల్లలు పూలు జల్లుతూ నవ్వుతూ ఉన్నారు. అప్పుడే ఆలియా అభిరామ్కి ఫోన్ చేసింది. అతడు లిఫ్ట్ చేయలేదు, అందుకని అర్జున్కి చేసింది. అతడు పొరపాటును లిఫ్ట్ చేశాడు. ఆమెకు వాయిద్యాలు హడావిడి వినిపించింది. అర్జున్ చూసుకున్నాడు. ఆలియా ఫోన్ కాల్, అమ్మో అని వెంటనే కట్ చేశాడు. ఆమెకు అర్థమైంది. ఇదేంటి, అర్జున్ సార్ కాల్ కట్ చేశారు, అయినా సౌండ్స్ ఏంటి అని డౌట్గా ఆలోచిస్తూ ఉంటే ఆమె వద్దకు పీటర్ వచ్చి ఇంకాస్త ఇరిటేట్ చేశాడు. ఆలియా జాస్మిన్ నిన్న రాలేదు, ఎందుకని? ఇవాళైనా వస్తుందా? ఆమె కాంటాక్ట్ నెంబర్ ఉంటే కావాలి అంటూ ఉన్నాడు పీటర్. ఆలియా చిరాకు పడుతూ, ఎవరికి తెలుసు ఆమె వస్తుందో లేదో, ఆమె కాంటాక్ట్ నెంబర్ నాకు తెలీదు, అయినా డిసిప్లిన్ లేకుండా లీవ్ పెట్టింది, ఆమెకు జాబ్ ఇచ్చిన జాన్ని అనాలి అని విసుక్కుంటూ ఉంటే జాన్ వచ్చి నవ్వుతూ, హే ఆలియా, కూల్, ఎందుకు కోపం? జాస్మిన్కి ఏదో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది అని రేపు వస్తానని 2 రోజులు లీవ్ అప్లై చేసింది. నేను పర్మిషన్ ఇచ్చాను, ఓకే, దానికి ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? అంతే, ఆలియాకి ఇంకాస్త కోపం వస్తుంది. ఆ మీద చెప్పేలోగా పీటర్ ఇన్వాల్వ్ అయ్యి, ఓ ఎగ్జామ్స్ ఉన్నాయా, గుడ్, చదువుకొని డిస్టర్బ్ ఎందుకు? అదంతా ఓకే జాన్, నాకు జాస్మిన్ నెంబర్ ఇవ్వండి. తను నాకు చెప్పనే లేదు లీవ్ పెడుతున్నా అని, నేను అయితే తనని చాలా మిస్ చేస్తున్నా అని జాన్ వద్ద ఉన్న సిరి నెంబర్ తీసుకొని ఇంట్రెస్టింగ్ గా ఆమెకు కాల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతే, ఆలియా ఫిక్స్ అయింది. ఈ అమ్మాయి అందరికీ అట్రాక్ట్ అవుతుంది, అనవసరంగా జాయిన్ అవ్వనిచ్చాను, ఎలా అయినా తనని బయటికి పంపించాలి అని ఫిక్స్ అయింది. అంతేకాదు, అభిరామ్ సార్ ఇంటి వద్ద ఏదో ఇంపార్టెంట్ ఉంది అన్నారు, వర్క్ ఏంటో ఇంపార్టెంట్ వర్క్, అసలు సౌండ్స్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అభిరామ్ ఆమెకు మెసేజ్ చేశాడు, ఒక ఆఫీస్ వర్క్ పూర్తి చేయాలి అని. ఆలియా అభిరామ్ నుండి మెసేజ్ వచ్చింది, అతడు ఆమె ఎదురుగా వచ్చి నిలుచున్నాడు అన్నట్టు సంతోషపడింది. తన పని చేసుకుంటూ అవసరం లేని ఎంక్వైరీ మొదలుపెట్టింది. సిరి అభి మీద పిల్లలు అంతా పూలను చల్లారు. అక్కడ వేడుక అద్భుతంగా జరిగింది. పెద్దల సమక్షంలో పిల్లల చేతుల మీదుగా వేడుక జరిగింది. వాళ్ళకి భోజనం పెట్టారు, అంతా ఇష్టంగా తిన్నారు. సిరిచంద్ర వాళ్ళకి వాయనం ఇచ్చింది. ఆ హడావిడిలో ఆమె చీరలో తొట్టుకొని పడిపోతూ ఉంటే అభి ఆమెకు పట్టుకొని హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆమెకు చీర వలన చాలా ఇబ్బంది కలుగుతుంది, అందుకే త్వరగా అంతా పూర్తి చేసి వచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పి పంపించాడు. ఆ జంట వైపు సిరి పేరెంట్స్ చూస్తూ, మీ జంట మీద ఎవరి దిష్టి పడకూడదు,
ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదించారు హేమలత గారు. హేమలత గారు వచ్చిన పని అయిపోయింది అని హడావిడిగా వెళ్ళిపోయారు. వసుంధర గారు భీమ్ని పిలిచి అమ్మాయికి అన్ని వంటలు నేర్పించు అని చెప్తూ ఉంటే, అభి కలగ చేసుకుని ఏం అవసరం లేదు అత్తయ్య, తనని చక్కగా చదువుకొనివ్వండి చాలు. మొన్నేదో వంట ట్రై చేసి చేతులు కాల్చుకుంది. నాకు చాలా కష్టం అనిపించింది. మళ్ళీ వంటగదిలోకి నోవే అని సీరియస్గా చెప్పాడు. సిరి ఏం మాట్లాడకుండా చూస్తుంటే వసుంధర నవ్వుతూ, అదేంటి బాబు, ఆడపిల్ల అన్న తర్వాత వంటగదిలోకి వెళ్లకుండా ఉంటుందా? అప్పుడప్పుడు చేతులు కలకుండా ఉంటాయా? అంత మాత్రాన భర్తకి వండి పెట్టకుండా మానేయాలి అంటారా? అభి ఇరిటేట్ అవుతూ, అత్తయ్య వద్దు అని చెప్పాను, వద్దు అంతే. నా భార్యకి అలా సేవలు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను వండి పెడతా అన్నాడు. భీమ్ కలుగ చేసుకుని, బాబు నేనున్నాక మీరు మీ పని చేసుకోండి, నన్ను నా పని చేయనివ్వండి. సిరి తల్లి, తన చదువు ఏదో తనని చదువుకోనివ్వండి, సరేనా అన్నాడు. సిరి అభి కోసం అతడి ఆఫీస్లో వర్క్ చేయడం అతడికి తెలియక పోవడమే మంచిది అనుకుంటూ ఉంది. వసుంధర సంతోషంగా, సిరి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ మురుసుకుపోయింది. అర్జున్ తన ఎదురుగా ఉన్న అభి సిరి వైపు చూస్తూ, నిజంగా మీ జంటకి దిష్టి తీయాలి అని చెప్పి అత్తయ్య చేత దిష్టి తీపించాడు. అవధాని చేయవలసిన కార్యక్రమం పూర్తయింది అని చెప్పాడు. రుద్రవర్మ కూతుర్ని దగ్గరికి తీసుకుని, మేం వెళ్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయి నీ వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకో అని. అభి చాలా మంచివాడు అని చెప్పారు రుద్రవర్మ గారు. సిరి అలాగే నాన్న అని చెప్పి అభి వైపు చూసింది. అభి నవ్వుతూ, తను నాకు ఇబ్బంది కాదు మావయ్య, నాకు ఇష్టం. నా భార్య నాకు ఇబ్బంది ఎప్పటికీ కాదు, మీరు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. అర్జున్ కలగ చేసుకుని, అయినా ఇంకో వారం ఉండమని అడుగుతుంటే వెంటనే వెళ్ళిపోతున్నారు, ఎందుకు, ఉండొచ్చుగా అన్నాడు. ఆయన పని ఉంది, వెళ్ళాలి, ఇంకోసారి వస్తామని కాస్త హడావిడి చేస్తూ బయలుదేరారు. సిరితో వసుంధర చెప్పింది, మీ వారు మేం పెట్టిన నగలన్నీ తిరిగి తీసుకువెళ్ళమని, ఇక్కడ వాటితో అవసరం లేదని, నాకు ఉపయోగపడతాయని మీ నాన్నగారితో చెప్పారంట. అంతేకాదు, మన ఊరిలో ప్రాపర్టీ వేరొకరి సొంతం కాకుండా ఆయనే కొని మీ నాన్నగారికి నీ పేరుని రిజిస్టర్ చేయించిచ్చారు. మీ నాన్న ఆఫీస్లో షేర్స్ తీసుకున్నారు. ఇంకెలాంటి టెన్షన్ లేదురా, ఎంతో ప్రశాంతంగా ఉంది అని అసలు విషయం చెప్పేసింది. అంతే. సిరి షాక్ అయ్యి, అమ్మాయి ఏమంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే అభి తడబడుతూ, సిరి టైం అయింది, తర్వాత మాట్లాడొచ్చు. అత్తయ్య మీరు రండి, ఇదిగోండి మీ టికెట్స్ అంటూ హడావిడి చేశాడు. రుద్రవర్మ కూడా ఇవన్నీ అమ్మాయితో చెప్పడం ఎందుకు, అబ్బాయి వద్దు అన్నాడుగా అని మందలిచ్చి ఆవిడ్ని తీసుకుని ముందుకు కదిలారు. సిరి మనసులో ఎంతో సంతోషం, అంతే దిగులు కలుగుతుంది. తను తప్పు చేస్తున్న భావన కలుగుతుంది. అభి చాలా మంచివారు, మా పేరెంట్స్ కష్టాలు తెలుసుకొని బాధ్యతగా నెరవేర్చారు. కానీ వాటిని స్వీకరించే అర్హత నాకు లేదు. నేనెలా ఇదంతా భరించేది? ఆయన భార్యగా నేనేమీ చేయలేకపోతున్నాను. కానీ అభి అన్నీ తానే అయ్యి చూసుకుంటున్నాడు. ఆమె మనసు కల్లోలంగా మారింది. అదంతా అభి గమనిస్తూనే ఉన్నాడు. సిరి పేరెంట్స్ అవధానిని తీసుకుని వెళ్లిపోయారు. అర్జున్ వేరే కారులో ఇంటికి వెళ్ళాడు. సిరి అభి ఒకే కారులో ఇంటికి పయనమయ్యారు. అభిరం సిరి వైపు ఇబ్బందిగా చూస్తూ, ఏమైంది అలా ఉన్నావు? అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారనా? ప్లీజ్ అలా డల్గా ఉండకు అంటూ ఉంటే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడవడం అభి కార్ డ్రైవ్ అదుపు తప్పింది. కంగారుగా ఒక సైడ్ కాపి, ఏమైంది సిరి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె అతడి వైపు చాలా గిల్టీగా చూస్తూ, మీరు మంచివారు,
అలాగే నన్ను ఎంతో ప్రేమించే భర్త అని నాకు అర్థమవుతుంది. కానీ నేను మంచి అమ్మాయిని కాదండి, మంచి భార్యను కూడా కాదు. మిమ్మల్ని ప్రేమగా చూసుకోలేదు, మీ అవసరాలను తెలుసుకొని తీర్చింది లేదు. ఇన్ని రోజులుగా మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టాను. నిజానికి నేను మీ భార్యగా ఎలాంటి అర్హత లేనిదాన్ని. అలాంటి నా కోసం మీరు అదంతా చేస్తున్నారు. నాకేం నచ్చడం లేదు. ఎందుకు? అమ్మ వాళ్ళ ప్రాపర్టీ కొన్నారు, అది నా పేరునా? మీకేం పనిలేదా? అసలు ఇదంతా ఎందుకు అభి? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆమె చిన్నపిల్లల ఏడుస్తూ ఉంటే అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లీజ్ సిరి, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నేను నా బాధ్యత నెరవేర్చాలని చూశాను, నిన్ను ఇంప్రెస్ చేయాలని కాదు. నీకు నీ తాతగారి ఊరిలో జ్ఞాపకాలు దూరం కాకూడదు అనుకున్నా. నేను చేసింది నీకు తెలియజేయాలి అనుకోలేదు. తెలిస్తే నువ్వు ఇలాగే ఫీల్ అవుతూ బాధపడతావని చెప్పొద్దన్నాను. కానీ అత్తయ్య నీ ముందు చెప్పేశారు. నేను ఏం చేయలేకపోయాను అని ఫీల్ అవుతూ చెప్తుంటే సిరిచందన చిన్నపిల్లలా ఏడుస్తూ, నాకేం అర్థం కావడం లేదు. నేనిప్పుడు ఏం చేయాలి అభి? నా పంతం వదిలి అందరి ఆడవాళ్ళలా అడ్జస్ట్ అయ్యి లైఫ్ స్టార్ట్ చేయాలా? మీరే చెప్పండి. మీకు నేను మంచి భార్య అవ్వాలి, అందుకేమైనా చేస్తాను అని వెక్కుతూ ముక్కు ఎగరేస్తూ అడిగింది. ఆ క్షణం అతడికి సిరి చిన్నపిల్లలా కనిపించింది. అభి ఆమె తలపై చెయ్యి వేసి ప్రేమగా తడుతూ, హే, ఏంటిది? సిరి, నువ్వు నీలా ఉండు చాలు. నా సిరి చాలా మంచి అమ్మాయి కాదు అని ఎవరన్నా నేను ఊరుకోను. ఎంతో ఆత్మాభిమానం ఉన్న ఆమె నా భార్య అయింది అని గర్వపడుతున్నాను. ప్లీజ్, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు నాకు దగ్గరవ్వాలి అనుకుంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకున్నట్టు అవుతుంది. అందుకు నేను ఒప్పుకోను. నీ మనసు నన్ను కోరుకుని సంతోషంగా నాకు చేరువ కావాలి. అప్పుడే నీ లైఫ్ విత్ లవ్తో స్టార్ట్ అవుతుంది. నీ చదువు పూర్తయ్యే వరకు నీకు నేను ఫ్రెండ్గా మాత్రమే అనుకున్నాగా. అలాగే కానీ నీకు నా కొరకు ఇంకా తెలియాల్సిన విషయాలు ఏవైనా ఉంటే తెలుసుకో. నన్ను నీ మనస్ఫూర్తిగా స్వీకరించు. అందుకు చాలా టైం ఉంది. ప్లీజ్ ఏడవకు. నాకెంతో కష్టంగా ఉంది. అయినా నీ కళ్ళు ఎరుపెక్కాయి చూడు. నాకు ఏడుపు వస్తుంది, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆమె కళ్ళు తుడుచుకొని, ఓకే, ఇంకా ఏడవలేండి, బట్ మీరు నాకు మాట ఇవ్వండి. ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. నా కోసం ఎటువంటి ఖర్చు చేయకూడదు. నేను ఊరుకోను. నాకు కోపం వస్తుంది, చెప్తున్నా అని అడిగింది. ఆమె ఉలిక్కిపడ్డాడు. అభి ఉలిక్కిపడ్డాడు. అందుకు కారణం ఆమె కోసం అతడి ప్రాపర్టీ సగం షేర్ ఇచ్చేశాడు. ఆ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? సిరి చాలా కోపడుతుంది అనుకున్నాడు. అందుకే ఇప్పుడిప్పుడే ఆమెకు విషయం చెప్పకుండా సిరి చదువు పూర్తి కాగానే తన ఆఫీస్లో తనతో సమానంగా మర్యాదలు అందించే ప్రయత్నం చేయాలి అని ప్లాన్ వేసుకుంటూ ఆమెని అపురూపంగా చూస్తూ, సరే, ఇంకా కోపం పోయిందిగా, ప్లీజ్ నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, నేను తట్టుకోలేను అంటూ కార్ స్టార్ట్ చేశాడు. అలాగే కార్లో ఉన్న వాటర్ బాటిల్ ఆమెకు అందించాడు. సిరిచందన వాటర్ అందుకొని తాగుతూ రిలాక్స్ అయింది. అతడి వైపు ఇష్టంగా చూస్తూ థ్యాంక్స్ చెప్పింది. అభిరామ్ నవ్వుతూ, నాకు కావలసింది నీ థ్యాంక్స్ కాదు సిరి, ప్రేమ. ఆ ప్రేమ ఏదో కారణాల వల్ల కలిగింది కాకూడదు. నిన్ను చూడగానే నాకు కలిగిన ప్రేమ నన్ను చూసిన క్షణం నీకు కలగాలి. అలా కలగాలి అంటే సమయం పడుతుంది. నేను వెయిట్ చేస్తుంటా. నీ లైఫ్ విత్ లవ్తో స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నా అని ఇంటి వైపు కారు పోనిచ్చాడు. సిరిచందన అభిరామ్ మనసు ఏంటో అర్థం చేసుకొని అతన్ని ఎంత ప్రేమించాలి
అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఆఫీస్లో వర్క్ చేస్తుంది అని తెలియకూడదు అనుకుంది. వాళ్ళు ఇల్లు చేరుకున్నారు. ఎప్పటిలా వేరువేరు గదిలో ఉంటున్నారు. మరునాడు ఉదయం ఎప్పటిలా పయనమయ్యారు. ఒకరు ఆఫీస్కి, ఇంకొకరు కాలేజ్కి. స్టడీ అవర్స్ పూర్తి కాగానే సిరి అభి ఆఫీస్ చేరుకుంది. ఆ రోజు ఆమెను ఎలా అయినా బయటికి పంపించాలని కాచుకొని ఉంది ఆలియా. ఆమెతో మాట్లాడి 2 రోజులైంది. ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు అని ఫీల్ అవుతూ ఎదురు చూస్తున్నాడు పీటర్. కూతురు లాంటి జాస్మిన్ కనిపించి 2 రోజులైంది. ఎప్పుడొస్తుంది అన్నట్టు ఎదురు చూస్తున్నారు జాన్. వీళ్ళ ఆలోచన వేరువేరు కానీ ఎదురు చూసేది ఒక్కరి కోసమే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆలియా చేసే ప్రయత్నంలో అభి కంట సిరి పడుతుందా? తను ప్రాణంగా చూసుకునే సిరి ఆఫీస్లో మేడిగా చేస్తుంది అంటే అతడు తట్టుకుంటాడా, ఒప్పుకుంటాడా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 18లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.